సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. మైదా, కార్న్ఫ్లవర్, కరివేపాకు, ఎల్లో, రెడ్, గ్రీన్ క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, పన్నీర్, కారం, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, అరోమాటిక్ పౌడర్, పచ్చిమిర్చి, మద్రాస్ కర్రీ పౌడర్, పసుపు, కారం పొడి, మిరియాల పొడి, వెల్లుల్లి. ఇక్కడ ఒక మిక్సీ జార్ ఉంది. మిక్సీ జార్లో కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు, కాస్త జీలకర్ర. దీన్ని మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు కొత్తగా కాపురం పెట్టిన వాళ్ళు సరుకులు ఎక్కువగా తెచ్చుకోకుండా ఫస్ట్ ఎవరు ఏం తింటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తయారు చేసుకుంటారా లేదా ఆఫీస్లోనే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారా, అవి ఒకసారి చూసుకొని ఏదైనా సరే పేపర్ మీద లిస్ట్ రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. లేదా ఫోన్లో నోట్లో పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మార్కెట్కి వెళ్ళేటప్పుడు అది రాసుకొని వెళ్ళడం ప్లాన్ చేసుకోండి. పాత పద్ధతి అనిపిస్తుంది కానీ అలా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా మనకి గుర్తుంటుంది. మనం ఇడ్లీ, దోశ ఇంట్లో తయారు చేసుకుంటాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో ఒక గ్లాసు మినప్పప్పు, అలాగే 2 గ్లాసుల బియ్యం మనం వేసుకుంటాం. సో ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ అలా ప్లాన్ చేసుకుంటాం. వీక్లో 5 డేస్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేస్తాం. వీకెండ్కి మనం ఎలాగో బయటికి వెళ్తాం, వీక్లో ఒక్కరోజన్నా బయటికి ఖచ్చితంగా వెళ్తాం కదా. అలా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే సో టిఫిన్స్ వరకు మీకైతే 1 కేజీ మినప్పప్పు, 1 కేజీ ఇడ్లీ రవ్వ, 1/2 కిలో సూజీ రవ్వ, అదే మనం బొంబాయి రవ్వ అంటాం కదా అది, అలాగే సేమియా ఉప్మాకి 1 1/2 కిలో తెచ్చిపెట్టుకుంటే మీకైతే సరిపోతుంది. సో 1-2 మంత్స్ అలా గడుస్తూ ఉంటే అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. చుట్టాలు వచ్చే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు ఉంటారు, కాబట్టి చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. సో ఫస్ట్ ఈ మిక్సీలో వేసేసాం కదా ధనియాలు, జీలకర్ర, ఇంకా మిరియాలు, వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా మనం సింపుల్ మసాలా తయారు చేసుకోవాలి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర నేను ఏం ఫ్రై చేయలేదు, డైరెక్ట్గా మిక్సీలో వేసేసాను. ఫస్ట్ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే మనం తయారు చేసుకున్న ఈ మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు 3 వేసాను. మంచి స్పైసీగా బాగుంటుంది. అలాగే ఆశీర్వాద్ కారం పొడి, కలర్ చూసారా ఎంత బాగుందో. అలాగే కొద్దిగా గరం మసాలా, రెగ్యులర్గా మనం వాడుకునే గరం మసాలా, హోమ్ మేడ్ అయినా లేదా మీరు ఏది తెచ్చుకుంటే అది ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ పిండినంతా కలిపేయండి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేయండి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసేయండి. కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు పిండిని మంచిగా కలుపుకుందాం. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, ఫస్ట్ కొంచెం వేసి చూసుకోండి. పన్నీర్ విరగకుండా కలుపుకోవాలి. ఈ మసాలాతోనే పన్నీర్కి మంచి రుచి. పన్నీర్కి చక్కగా మసాలా పట్టించాలి. కోటింగ్ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదండి, లైట్గా ఆ కోట్ మనకి చక్కగా అంటుకోవాలి. నూనె వేడిగా ఉంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఇన్ కేస్ మీరు సాయంత్రం ప్లాన్ చేసినా లేకపోతే ఏదైనా పార్టీస్కి ప్లాన్ చేస్తే ఫస్ట్ పన్నీర్ని ఫ్రై చేసి పెట్టేసుకోండి. ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటే వేడిగా బాగుంటుంది అనమాట. పన్నీర్ మంచిగా పైన లేయర్ మట్టికి క్రిస్పీగా అవ్వాలి, లోపల పన్నీర్ సాఫ్ట్గా బాగుంటుంది. ఇవి ఒకదానికొకటి అంటుకున్నా పర్లేదు, మనం కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా విడదీస్తే వచ్చేస్తాయి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర మనం డైరెక్ట్గా వేసేసాం, ఫ్రై చేయకుండా. డీప్ ఫ్రై కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రై అవుతాయని చెప్పి డైరెక్ట్గా మిక్సీలో వేసేసాం. ఇదిగోండి పన్నీర్ చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి.
కోటింగ్ కూడా మనం ఎక్కువ వేయలేదు, లైట్గా అక్కడక్కడ పట్టుకొని చూడండి, చుట్టూ మనకి కోటింగ్ తెలుస్తుంది, అలాగే పన్నీర్ పీస్ కూడా తెలుస్తుంది. సో మద్రాస్ 65 పన్నీర్ 65 చేసుకోవాలి అంటే ఫస్ట్ పన్నీర్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే పొయ్యి మీద వాక్ పెట్టుకొని, మీ దగ్గర ఏదైనా ప్యాన్ ఉంటే ప్యాన్ అయినా పెట్టుకోండి. ఫ్రైడ్ రైస్ చేయడానికి మటుకు ఇలా వాక్ ఉంటే మంచిగా ఇలా సాటే చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం చేస్తుంది సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కదా. ఇందులో మనం మద్రాస్ ఎలా వచ్చింది, మద్రాస్ ఫ్రైడ్ రైస్, మద్రాస్ 65 అంటున్నాం ఏంటి స్వప్న అంటే, సింగపూర్ వెళ్తే మోస్ట్లీ మనకు అందరూ తమిళియన్స్ కనిపిస్తారు, అందుకే మనం ఇందులో మద్రాస్ కర్రీ పౌడర్ మనం వాడుతున్నాం. అదే మనం దుబాయ్ వెళ్ళాం అనుకోండి, అక్కడ అందరు మలయాళీసే ఉంటారండి ఎక్కువ మటుకి. మనము ఏదైనా ఫామ్ ఫిల్ చేయాలి అన్నా ఫస్ట్ ఏమో అరబిక్లో ఉంటుంది, నెక్స్ట్ మలయాళం లాంగ్వేజే ఉంటుంది, ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్గా మలయాళం పెడతారు అన్నమాట, అంతమంది ఉంటారు. సో ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుంటాం. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేద్దాం. ఇందులో ఉల్లిపాయలు వేయట్లేదు, డైరెక్ట్గా మనం వెజిటేబుల్సే వేస్తున్నాం, మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఇందులో యూస్ చేసే వెజిటేబుల్స్ అన్నీ సేమ్ కటింగ్ వచ్చేలాగా చూసుకోవాలండి. సో ఇప్పుడు మనం ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి. మామూలుగా అయితే ఫ్రైడ్ రైస్లో నూడిల్స్లో పసుపు వేయం, బట్ సింగపూర్ ఫ్రైడ్ రైస్లో సింగపూర్ నూడిల్స్లో పసుపు యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇందులో గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ఉంటే రెడ్, గ్రీన్, ఎల్లో 3 వేసుకుని, లేకపోతే ఒక గ్రీన్ వేసుకున్నా సరిపోతుంది. అలాగే రెడ్ కలర్ క్యాప్సికమ్ లోపల గింజలు లేకుండా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎల్లో కలర్ క్యాప్సికమ్. ఫ్రైడ్ రైస్లో వెజిటేబుల్స్ ఎంత ఉన్నాయో రైస్ అంతా, సో రైస్కి సమానంగా వెజిటేబుల్స్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. క్యాప్సికమ్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు బాస్మతి రైస్ బాగుంటుందండి. మొత్తం రైస్ అంతా చల్లగా అయిపోవాలి, ఉడికించుకున్న తర్వాత బయట తీసి పెట్టేసుకోవాలి. చల్లగా అయిన తర్వాతనే మనం ఫ్రైడ్ రైస్కి యూజ్ చేయాలి. ఇందులో మద్రాస్ కర్రీ పౌడర్, అలాగే లైట్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్, కారం పొడి, మిరియాల పొడి, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, ఇవన్నీ వేసి, అలాగే కొద్దిగా ఉప్పు. ఆల్రెడీ సాసెస్లో ఉప్పు ఉంటుందండి, కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేయాలి. ఫ్రైడ్ రైస్లో అన్నీ వేసిన తర్వాతనే రైస్ని కలపాలి. చాలాసార్లు కలిపామనుకోండి విరిగిపోతుంది, బాస్మతి రైస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. అయితే ప్రతిసారి బాస్మతి రైస్తోనే చేసుకోవాలా స్వప్న మరి ఇంట్లో అంటే అవసరం లేదండి, రెగ్యులర్ సోనా మసూరితో కూడా చేసుకోవచ్చు. బట్ స్పెషల్గా చేసుకోవాలి అంటే బాస్మతి రైస్తోనే ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం చల్లగా ఉన్న రైస్ వేసేసాం కదా, మళ్ళీ బాస్మతి రైస్ కంప్లీట్గా ఫుల్ వేడిగా అవ్వాలి, హాట్గా అయ్యేంత వరకు మనం ప్యాన్లో ఉంచాలన్నమాట. ఇప్పుడు నేను కలుపుతాను, మీకే తెలిసిపోతుంది రైస్ ఎంత బాగా వేడైందో. ఆ పొగలు చూస్తున్నారా, ఇలా మళ్ళీ రైస్ పర్ఫెక్ట్గా వేడవ్వాలి. అబ్బా అదిరిపోయింది కదా, చాలా కలర్ఫుల్గా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందులో ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కొన్ని పక్కన పెడుతున్నాను గార్నిష్ కోసం. అలాగే ఇందులో కాస్త కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా మిక్స్ చేసుకోవడం. ఒకవేళ నైట్ మిగిలిన రైస్ అయినా సరే మీరు హ్యాపీగా ఇలా ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. పన్నీర్ ఇంట్లో ఉంటే పన్నీర్ అయినా మష్రూమ్ అయినా వేసేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడమే. ఫ్రైడ్ రైస్లు ఈజీ అండి, చక్కగా చేసేసుకొని బాక్స్లో కట్టించడానికైనా లేదా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ స్పూన్తో పాటు హ్యాపీగా బౌల్లో వేసుకొని తినొచ్చు. ఫ్రైడ్ రైస్లతో ఏంటి అంటే 2-3 బాక్సులు కట్టాల్సిన అవసరం ఉండదు, చేతి మెస్ అవ్వకుండా స్పూన్తో తినేయచ్చు.
పిల్లలు కూడా మారాన్ చేయరు. సో సేమ్ స్టైల్లో మీరు సింగపూర్ స్టైల్లో పన్నీర్ అయినా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసి హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. ఇవే వెజిటేబుల్స్ ఉండాలి, ఇంతే క్వాంటిటీ ఉండాలని ఏం లేదు. మీరు ఇందులో బేబీ కార్న్ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. పైనుండి కొన్ని పీసెస్ ఇలా పెడదాం. ప్రతి ఒక్క ముద్దలో పన్నీర్ వస్తే ఇంకా బాగుంటుంది. పైనుండి కాస్త స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేస్తే సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. సింగపూర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ ఫ్లవర్, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మిరియాలు, ధనియాలు, జీలకర్ర పొడి, ఆశీర్వాద్ కారం పొడి, గరం మసాలా, కరివేపాకు వేసి పన్నీర్ ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్లు చల్లుకొని పిండిని కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో కాస్త నూనె వేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, పసుపు, గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికం ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకుని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి పైనుండి మద్రాస్ కర్రీ పౌడర్, లైట్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్,